ఇంకెంతసేపు మమ్మీ? ఇంకా చాలా టైం పట్టింది. ఇంటిలోనే అవ్వదు ఇంకా చాలా టైం. అంతా క్లీన్ చేసుకోవాలి, మటన్ మరి కుక్ చేసుకోవాలి, ఇంకా కొబ్బరికాయలు కూడా అలానే ఉన్నాయి, అవి తగ్గి పెట్టుకోవాలి, మొత్తం చాలా టైం పట్టింది. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మీ అందరి కోసం కొబ్బరి అన్నం అలానే మటన్ కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అందరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను ఇక్కడ మటన్ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఆ మటన్లోనే కొంచెం కారం, పసుపు, అలానే 2 స్పూన్లు అయితే టేబుల్ స్పూన్స్ అండి, 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని 5 విజిల్స్ అయితే వచ్చేసాయి అనమాట. పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనకు మటన్ అనేది ఉడికిపోయింది. కొంచెం చేత్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా తీసి ఒకసారి చెక్ చేసేసుకోండి. చూడండి, మటన్ అయితే ఉడికిపోయింది. ఆ కొంచెం వాటర్ కూడా మొత్తం కూడా మనకి ఉడికే వరకు అయితే కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపలైతే నేను ఇక్కడ బండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే పల్లి నూనె అయితే వాడుతున్నానండి. ఏదైనా సరే వాడచ్చు, కాకపోతే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నాన్ వెజెస్కి ఇక్కడైతే అదే యూస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం లవంగా అలానే చెక్కేసుకున్నాను. ఇందులోనే ఒక ఉల్లిపాయ అయితే సన్నగా తరిమేసుకుని ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయని కూడా ఇలా మిక్స్ చేసేసుకుంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. డెఫినెట్గా అండి చాలా బాగుందండి. అయితే టేస్ట్ అయితే మీరు కూడా డెఫినెట్గా ఏదో ఒక సండే కానీ ఏదో ఒక రోజు అయితే మీరు ఇంటికి ఎవరికైనా వస్తున్నారంటే ఇలా అయితే చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట. ఇక్కడ కొంచెం కొబ్బరిలో నేను ఇక్కడ కొబ్బరి అలానే ఉల్లిపాయ కొంచెం ధనియాలు వేసుకొని అయితే పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులోనే మిక్స్ చేసేసుకున్నాను అనమాట. నా దగ్గర అయితే ఇక్కడ ధనియా పౌడర్ అనేది అయిపోయింది, కొంచెం ఉంది, ఆ కొంచెం కూడా ఇందులో మిక్స్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను మటన్ పౌడర్ అయితే కలుపుతున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అది ఆప్షనల్ అనమాట. లేదంటే మీరు గరం మసాలా కానీ కొంచెం జీలకర్ర పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ మనం అందులో కారం వేసుకున్నాం కాబట్టి చూసి అయితే యాడ్ చేసుకోండి. ఎవరైనా ట్రై చేస్తే నా రెసిపీని నా వీడియోస్ చూస్తున్నారు కదా, ఏదైనా సరే రెసిపీని మీరు ఒకవేళ చూస్తుంటే ఏం చేశారు, మీకు ఎలా కుదిరింది, టేస్ట్ ఎలా ఉందన్నది అయితే నాకు కామెంట్లో అయితే చెప్పండి. నా రెసిపీస్లో ఇప్పుడు వరకు మీరు ఏదైనా ట్రై చేశారా, ఎలా ఉందన్నది అయితే చెప్పండి. డెఫినెట్గా మర్చిపోవద్దు, కామెంట్ చేసి అయితే చెప్పండి నాకు. ఇప్పుడు చూడండి, మటన్ మొత్తం కూడా మనం ఇందులో మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో ఉడికిపోతుందన్నమాట. చూడండి, డెఫినెట్గా అసలు మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కాసేపు అయితే ఉడకాలి. ఇది ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట. ఎంతో టేస్టీగా ఉండే కమ్మని మటన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ లోపల మనం కొబ్బరి రైస్ కోసం కావాల్సింది చూద్దాం. ఇక్కడైతే 3 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. కొబ్బరికాయలు అయితే ఇలా పగలగొట్టేసుకుంటున్నాను అనమాట. ఈ లోపల మా పిల్లలు వచ్చేసి ఇంకెంతసేపు అంటున్నారు. 3 కాయలు నీళ్ళు తాగొచ్చా? ఏమైంది, మంచివే నీళ్ళు తాగొచ్చు, ఏమవ్వదు. కొబ్బరి అయితే నేను ఇలా తీసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరిని మనం గ్రైండ్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ తోటి అయితే 2 గ్లాసెస్ మనం రైస్ తీసుకుంటున్నాం కాబట్టి 3 గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకోవాలి. కొబ్బరిని మనం గ్రైండ్ చేసేసుకుంటే కొంచెం వాటర్ అయితే కలుపుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మనకి కరెక్ట్గా అంత వాటర్ అయితే రావు కాబట్టి కొంచెం ఒక 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ పట్టాయి అనమాట నాకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కదా, ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను. అందులోనే కొంచెం లవంగా, చెక్క, అలానే కొంచెం జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆ రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఈ రకంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 3 గ్లాసెస్ నాకు పాలు అయితే వచ్చేయండి. కరెక్ట్గా నాకు సరిపోయిందనమాట. కరెక్ట్ కొలత అయితే 3 గ్లాసెస్ అండి. 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ మనకి కొబ్బరి పాలు అనేవి సరిపోతాయి. చూడండి ఎంత చిక్కగా, అసలు ఎంత బాగున్నాయో కొబ్బరి పాలు అయితే. ఇక్కడ ఈ పాలైతే ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. లిటర్లీ అండి చాలా టేస్టీగా ఉంది. అసలు ఎంత కమ్మగా ఉందంటే రైస్ అసలు ఒక్క మెతుకు కూడా మిగలలేదనమాట మాకు, అంత టేస్టీగా ఉంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ చేసుకోవాలనిపించింది అనమాట. అంత టేస్టీగా అనిపించింది నాకైతే. నేను కూడా ఫస్ట్ టైమే తిన్నాను కొబ్బరి అన్నం అనమాట. మీరు ఎవరైనా చేసుకోకపోతే డెఫినెట్గా అయితే ట్రై అయితే చేయండి ఒక్కసారి. మీరు చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నా సరే ఒక్కసారి ఇలా అయితే వాళ్ళకి చేసి పెట్టేయండి. ఇప్పుడు నాకు ఇక్కడ కర్రీ కూడా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడైతే నేను ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే
పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ వస్తే మనకి సరిపోతుందండి. ఇంకా మర్చిపోకుండా అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనకి రైస్ అనేది ఉడికిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అండి. జస్ట్ మనకి ఏ కర్రీ లేకపోయినా ఇలా వేసుకొని తినేసినా సరిపోతుందన్నమాట. కర్రీ కంపల్సరీ అయితే ఏం అనిపించలేదండి, నాకు ఎంత టేస్టీగా అనిపించింది. ఇప్పుడైతే మా పిల్లలకైతే నేను సర్వ్ చేస్తున్నాను. ఎలా ఉంది ఏంటన్నది వాళ్ళ రియాక్షన్ అయితే చూశాను అనమాట. చాలా వాళ్ళకి బాగా నచ్చింది. మళ్ళీ అసలు కొంచెం వాళ్ళు ఫస్ట్ నేను చేస్తుంటే ఎందుకు కొత్తవి అన్నారనమాట. ఇప్పుడు తినేటప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నది అయితే నాకు కామెంట్లో అయితే చెప్పండి.